డిపార్ట్మెంట్కి ఇచ్చే ఫైళ్ళలో ఇవన్నీ ఉంటాయండి, తొందరగా అది క్లియర్ చేయండి, ఇది చేయండి అనేది. బేసిక్గా నేను ఈనాడే రాసింది ఏమని, రోడ్లకు సంబంధించి సంక్రాంతికి పూర్తి కావు, ఎందుకంటే గుత్తేదారులు రావట్లేదు, ఎందుకంటే గతంలో జగన్ టైంలో డబ్బులు కట్టలేదు కాబట్టి ముందు డబ్బులు కావాలంటారు, ముందు డబ్బులు ఇవ్వడానికి కుదరదు కాబట్టి అని. అసలు సీన్ ఇక్కడ పెద్ద హంబక్ చేస్తున్నది ఏంటంటే, కావాలని రోడ్లు ఇట్లా ఎందుకు, పొడుగాటి రోడ్లేమో ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇచ్చేయాలి, మిగతా చిన్న చితక పల్లెటూళ్ళ రోడ్లేమో ఉపాధి హామీ నుంచి ఇస్తున్నారు డబ్బులు. ఇవి ఉపాధి హామీ ఇక్కడ వీళ్ళకి ఎక్కడ సమస్య వస్తుందంటే, ఉపాధి ఇదివరకటి రోజుల్లో కూడా అదే జరిగేది. ఉపాధి హామీ డబ్బులతోనే నాడు నేడు స్కూళ్ళకి కన్స్ట్రక్షన్కి అయిన కాస్ట్ని పెట్టారు, ఉపాధి హామీ డబ్బులతోనే ఆ కూలీల జీతాలు ఇచ్చారు, వేతనాలు ఇచ్చారు. అదే సందర్భంలో ఉపాధి హామీ డబ్బులతోనే ఈ రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు కట్టింది. అట్లాగా ఉపాధి హామీ డబ్బులు ఏం చేసేస్తున్నారంటే, పేరేమో వాస్తవం ఉపాధి హామీ ఎందుకు పెట్టారు ఒకప్పుడు, పనికి ఆహార పథకం. బియ్యం తీసుకెళ్ళి మనం ప్రతి ఏడాది సేకరించిన బియ్యం ఏం చేయాలో అర్థం కాక రేషన్ బోను మిగతా అదంతా సముద్రంలో పారబోసేవాళ్ళం. అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఆ విషయంలో సుప్రీంకోర్టులో పిల్లు పడింది, ఇట్లా బియ్యం పారబోస్తున్నారంటే అవునా అని అడిగింది సుప్రీంకోర్టు. అవునని ఒప్పుకుంది కేంద్ర ప్రభుత్వం. అదేందయ్యా అంటే, మరి ఏం చేయాలంటే ఆ బియ్యాన్ని ఎవరికైనా ఇద్దామంటే పనికిరాదు, విదేశాలు పంపించాలంటే మళ్ళీ ఇదే దమిడి డాష్కి ఏగానికి క్షవరం అని ఇక్కడ మళ్ళీ సేకరించి